హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే, కోరికలు తీరటం లేదని ఆమె ఏం చేసిందో ఈ స్టోరీలో తెలుసుకోండి. నేను మీకు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని. అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. నా మేడం పేరు శృతి. ఇప్పుడు తన వయసు 35-45 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. కానీ చూడటానికి అలా అనిపించదు. 35 కన్నా తక్కువ వయసులాగే కనిపిస్తుంది. కొంచెం హైట్గా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్. నేను 6th to 10th వరకు చదువుకున్న స్కూల్లో ఈ మేడం గారు సైన్స్ చెప్పేవారు. అప్పుడు చాలా చిన్న పిల్లలా ఉండేది. నేను ఈవిడ మేడం ఏంటి అని అనుకునేవాణ్ణి. సైన్స్ అయితే చాలా బాగా చెప్పేది. నేను కూడా అప్పుడు కొంచెం బాగా చదివేవాణ్ణి కాబట్టి మేడం గారికి కొంచెం క్లోజ్ ఎక్కువ. ఆ తర్వాత నాకు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల అందరికీ దూరంగా చాలా ప్రశాంతంగా ఉన్నా. మా పిన్ని వాళ్ళ విలేజ్ వచ్చిన తర్వాత ఒకరోజు అలా బైక్ మీద చుట్టుపక్కల చూడటానికి వెళ్ళాను. అలా పక్కన ఉన్న చిన్న టౌన్కి వచ్చాను. అప్పుడు ఈవినింగ్ టైం అయింది. సాయంత్రం స్కూల్ అండ్ కాలేజీ పిల్లలందరూ రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు. వాళ్ళని చూస్తూ అలా అలా టౌన్ దాటుకుంటూ వెళ్ళాను. అది నా అదృష్టమో లేక యాదృచ్ఛికమో తెలీదు కానీ ఒక స్కూటీ దూరంగా ఆగి ఉండటం చూశాను. ఒక ఆవిడ దిగి కిక్ కొడుతుంది. ఆవిడకి అలా అలా దగ్గరయ్యాను. చూస్తే మా మేడం ఎల్లో కలర్ చీర కట్టుకొని చాలా చాలా అందంగా ఉంది. బాడీ కొంచెం చెమటతో తడిసింది. మెయిన్గా జాకెట్ మొత్తం తడిచిపోయి ఉంది. నడుము అంతా చాలా తెల్లగా ఉంది. నేను పక్కనే బండి ఆపి, ఏమైంది మేడం అని అన్నాను. తను నన్ను సరిగ్గా గుర్తుపట్టలేదనుకుంటా. సడన్గా స్కూటీ ఆగిపోయిందండి అంది. నేను స్టార్ట్ చేయడానికి ట్రై చేశాను, కానీ స్టార్ట్ అవ్వలేదు. మెకానిక్ రావాల్సిందే మేడం అని అన్నాను. మేడం నా వైపు అలానే చూస్తూ, నిన్నెక్కడో చూసినట్టుంది అని అంది. నేను కృష్ణి, మీ స్టూడెంట్ని మేడం అని చెప్పి ఇయర్ కూడా చెప్పాను. అరే క్రిష్, నువ్వారా? ఎంత మారిపోయావు, ఎలా ఉన్నావు అని అడిగింది. అలా మాట్లాడుకుంటూ ఆమెను ఇంటి వద్దకు డ్రాప్ చేసి హాల్లో కూర్చొని ఉన్నా. లోపలికి వెళ్ళి స్నానం చేసి నైటీ వేసుకొని వచ్చింది. పింక్ బ్రౌన్ కలర్లో ఉన్న ఆ నైటీ అద్దిరిపోయింది. ఆ నైటీలో మామూలుగా లేదు. తనని అలా చూస్తూ ఉన్నా. తను వచ్చి నా పక్కన కూర్చొని, ఏంటి, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అన్నీ అడిగింది. నా గురించి చెప్పి తన గురించి అడిగా. ఎలా ఉంది మేడం మీ లైఫ్ అని. సార్ ఎక్కడ ఉన్నారు అన్నీ అడిగా. వాళ్ళ హస్బెండ్తో డివోర్స్ అయ్యాయి అని చెప్పింది. వేరే అతన్ని పెళ్లి చేసుకున్నానని కూడా చెప్పింది. తను ఒక యాక్సిడెంట్లో చనిపోయారని కూడా చెప్పి చాలా ఏడ్చింది. నేను తన చేతిని నా చేత్తో పట్టుకొని కూల్ చేశా. కానీ నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. మరి పిల్లలు అని అడిగా. ఒక బాబు హాస్టల్లో చదువుతున్నాడు అని చెప్పింది. అలా కాసేపు మాట్లాడి, సరే నేను వస్తా మేడం అని చెప్పి వచ్చే టైంలో తను నా నెంబర్ తీసుకుంది. మిస్డ్ కాల్ కూడా ఇచ్చింది. ఇది నా పర్సనల్ నెంబర్ క్రిష్ అని చెప్పింది. నేను ఓకే మేడం అని చెప్పి వెళ్ళిపోయా. మా తమ్ముడు పెళ్ళికి కూడా ఇన్వైట్ చేశాం. తను వచ్చింది. ఎలా ఉందంటే, లైట్ బ్లూ కలర్ చీర కట్టుకొని చాలా న్యాచురల్గా. ఆ చీర కుచ్చిళ్ళు ఎంత అందంగా ఉన్నాయంటే, కుచ్చిళ్ళు లోపల పెట్టే ప్లేస్ నుండి అదో జలపాతంలా ఉంది. అంత బాగుంది తనకు ఆ చీర. నేను వెళ్ళి పలకరించాను. పెళ్లిలో రిసెప్షన్లో ఫోటో కూడా మా మేడం నేను పక్క నిలబడి ఫోటో తీసుకున్నా. నేను వేసే సూట్కి తన చీరకు పర్ఫెక్ట్ మ్యాచింగ్గా ఉంది. దగ్గర నిలబడి టచ్ అవుతూ ఫోటో దిగడం వల్ల నాలో ఫీలింగ్ మొదలైంది. కానీ మేడం ఏం చేయలేను. అలా నేను మేడంని తీసుకొని మాట్లాడుకుంటూ భోజనాల దగ్గరికి తీసుకొని వెళ్ళాను. అప్పుడు యాదృచ్ఛికమో లేక జరగాలని జరిగిందో తెలియదు కానీ పల్లెటూరులో మందుబాబులు ఉంటారు కదా, అలా తోపులాట జరిగింది. ఆ తోపులాటలో ముందు వెళ్తున్న మేడం నా మీద పడింది.
ఆవిడని పట్టుకున్న తరుణంలో నా చెయ్యి తెలియకుండానే ఆవిడ నడుము మీద పడింది. అలానే ఉంచితే మేడం ఏమనుకుంటుందో అని నేను తనని నిలబెట్టి సారీ మేడం అని చెప్పి వెళ్ళి మేడంకి ప్లేట్ కూడా తీసుకొని వచ్చాను. సారీ మేడం అని చెప్పాను. మేడం ఇట్స్ ఓకే క్రిష్ అని చెప్పి తిన్నది. కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా వస్తే వాళ్లతో మేడంతో అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. నేను మేడం పక్కపక్క చైర్లో కూర్చొని ఉంటే పదే పదే నా మీద చేయి వేస్తూ మాట్లాడింది. తర్వాత మా ఫ్రెండ్ కార్లో మేడంకి డ్రాప్ చేశాం, పక్కనే కాబట్టి. తను థ్యాంక్స్ క్రిష్ అని చెప్పి తన హోమ్కి వెళ్ళిపోయింది. నేను కూడా రిటర్న్ వచ్చాను. పెళ్ళంతా అయింది. కొన్ని రోజులు ఉందామని నా హోమ్కి వెళ్ళిపోయాను. అక్కడ విలేజ్ ఫ్రెండ్స్తో అలా చిల్ అవుతున్న టైంలో మేడం దగ్గర నుండి కాల్ వచ్చింది. నువ్వు రేపు ఫ్రీనా అని అడిగింది. హా మేడం అని అన్నాను. సరే రేపు మా హోమ్కి రా అని పిలిచింది. సరే అని చెప్పాను. నెక్స్ట్ డే వెళ్ళాను. బాగా డెకరేట్ చేసి ఉంది. కొంతమంది చుట్టాలున్నారు అక్కడ. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద బ్యానర్ ఉంది. వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఫంక్షన్ అది. మేడం వచ్చి రారా క్రిష్ అని ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది. అక్కడ వాళ్ళ అమ్మ నాన్నకి అందరికీ పరిచయం చేసింది. వాళ్ళు కూడా నాకు తెలుసు కానీ చూసి చాలా రోజులైంది కదా. వాళ్ళు కూడా నాకు బాగా రెస్పెక్ట్ ఇచ్చారు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను భోజనం చేసి వెళ్తా అని అన్నాను. తను ఆగరా అని చెప్పింది. నాకు కూడా ఉండాలని ఉంది. తను ఛాన్స్ ఇస్తే బాగుండు అన్నట్లుంది లోపల నాకు. వాళ్ళమ్మ నాన్న పడుకున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా పడుకున్నాడు. నేను మేడం ఉన్నాం. మా ఇద్దరికి ఫుడ్ మేడం ప్లేట్స్లో తీసుకొని వచ్చింది. ఇద్దరం ఎదురుగా కూర్చొని కలిసి తింటున్నాం. నా ఫ్యూచర్ ప్లాన్స్ కోసం అన్నీ అడిగింది. నేను చేసేవన్నీ చెప్పాను. అలా మాట్లాడుకుంటూ మేడం ఈరోజు శారీలో చాలా బాగున్నారు అని అన్నాను. తను చిన్న నవ్వు నవ్వి అవునా చాలా థ్యాంక్స్ రా అని చెప్పింది. మాట్లాడుతున్నప్పుడు తనని స్కాన్ చేస్తున్నా అన్న విషయం తనకు అర్థమైంది. నేను క్యాజువల్గా అడుగుతున్నా మేడం, మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదా అని అడిగా. తను ప్రెజెంట్ ఆ ఆలోచన లేదురా అని అన్నది. కానీ ఈ సొసైటీ వేరేలా చూస్తుంది కదా మేడం అని అన్నాను. తను తనకి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చెప్పి చాలా బాధపడుతుంటే బాధపడకండి మేడం అని అన్నా. క్రిష్ ఒక విషయం చెబుతా. ఈ రోజుల్లో ఒంటరిగా ఉన్న ఆడదానికి ఎప్పుడు వాడుకుందామా అని చూస్తుంది. కానీ దానికి ఒక మనసుంది అని తెలుసుకోరు అని అన్నది. నేను అగ్రీ అయ్యాను. కానీ అని అన్నాను. ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? నువ్వు ఫ్రీగా ఉండు, నో ప్రాబ్లం అని అంది. మరి మీ స్ట్రెస్ ఫీలింగ్స్ ఎలా సాల్వ్ చేసుకుంటారు అని అడిగా. డైరెక్ట్గా అడగరా, స్ట్రెస్ తొక్క అంటావు అని అన్నది. ఏదైనా ఎవడైనా మనసుకి నచ్చాలి కదా అంటూ ఏవేవో చెప్పింది. ఇప్పుడు మన సైడ్ ఉన్న వాళ్ళంతా కూడా ఛాన్స్ ఇస్తే అది అందరికీ తెలిసి పెద్ద ప్రాస్టిట్యూట్ అని ముద్ర వేస్తారు. వీడియోస్ చూస్తా, స్టోరీస్ చదువుతా అంతే అని అంది. ఛాన్స్ ఇస్తే బాగున్ను అని మనసులో అనుకున్నా కూడా మేడం దగ్గర బ్యాడ్ అవ్వకూడదు అని అనుకున్నా. కానీ ఒక రాయి వేద్దాం. మేడం ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. కానీ ఆవిడ ప్రాబ్లం తీరుతుంది కదా. మేడం నేను ఒక మాట చెప్పనా? చెప్పు అని అంది. మీకు నచ్చిన, మీకు బాగా తెలిసి, మీకు నమ్మకం ఉన్న పర్సన్తో ఉంటే బాగుండేది కదా. మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అని అన్నా. నాకు ఎవ్వరూ అంత క్లోజ్ లేరు. ఛాన్స్ ఇచ్చినా కూడా నన్ను ఇబ్బంది పెడతారు. ఇక్కడ వాళ్లతో ఆ ఆలోచన లేదు అని అన్నది. సరే అని తిని వచ్చేశా. అప్పుడు నేను రీచ్ అయ్యేసరికి నైట్ 12 దాటింది. అలా కొన్ని రోజుల తర్వాత మేడం మెసేజ్ చేసింది. నైట్ 8కి ఒకసారి ఇంటికి రా క్రిష్ అని. నేను ఓకే అని చెప్పి వెళ్ళాను. నా అదృష్టమో లేక మరేంటో తెలియదు కానీ నేను వెళ్ళే టైంకి వాళ్ళ విలేజ్లో పవర్ కట్ అయింది. నేను వాళ్ళ హోమ్కి వెళ్ళాలంటే విలేజ్ మొత్తం దాటి అవతల పక్క లాస్ట్కి వెళ్ళాలి. వెళ్ళి గేట్ లోపల బైక్ పార్క్ చేశా. లోపలికి రారా అని చెప్పింది. నేను హా మేడం అని వెళ్ళాను. బయట పక్కింటి వాళ్ళుంటే మేడం బయట నుండే బుక్స్ తీసుకొని వచ్చావా అని అన్నది. నాకు అర్థమయ్యి హా మేడం తీసుకొని వచ్చాను అని చెప్పి లోపలికి వెళ్ళాను. లైట్ పింక్ కలర్ నైట్ డ్రెస్లో సూపర్గా ఉంది. లోపలికి వెళ్ళాక లైట్ వేసింది. ఇన్వర్టర్ ఉంది.
కూర్చో అని చెప్పి వాటర్ తీసుకొని వచ్చింది. చెప్పండి మేడం, ఎందుకు రమ్మని చెప్పారు అని అడిగా. అది అది నాకు అది కావాలి అంది. నేనేం తెలియనట్లు, మేడం మీరేం అడుగుతున్నారో తెలిసి అడుగుతున్నారా మేడం అని అన్నాను. తెలిసే అడిగాను క్రిష్. ఆ రోజు నువ్వు నన్ను పట్టుకున్నప్పటి నుండి నాకు కోరికగా ఉంది. బాబు పుట్టినరోజు కూడా నీతో ఉండాలి అనుకున్నా, కానీ అవ్వలేదు. నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నిన్నే ఎందుకు రమ్మని చెబుతున్నానో అర్థం చేసుకో క్రిష్. ఇక్కడ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ప్లీజ్ అంటూ ముఖం దించుకుంది. నేను తన తలపైకి లేపాను. కళ్ళ నీళ్లతో ఎర్రగా మారి ఉంది. నాకిష్టమే కాబట్టి వెంటనే తనని దగ్గరికి తీసుకున్నాను. అలా నైట్ మొత్తం 4 సార్లు అలసిపోయాను. తర్వాత తను విజయవాడ కూడా వచ్చింది. అక్కడ కూడా ఒక హోటల్లో కూడా ఎంజాయ్ చేశాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది. స్టోరీ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.